వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది మిస్టర్ మన్మథ స్టోరీలోని మొదటి భాగం. బాపు బొమ్మకి ప్రాణం పోస్తే ఎలా ఉంటుందో అంత అందంగా ఉన్న అమ్మాయి లెమన్ ఎల్లో అండ్ లైట్ పింక్ కలర్ మిక్స్డ్ ఫ్యాన్సీ శారీ కట్టుకుని నుదుటి మీద బాసికం, మెడలో ఓన్లీ రోల్ గోల్డ్ నెక్లెస్ ఒకటి పెట్టుకుని చేతికి ఎల్లో కలర్ గాజులు వేసుకొని మొహానికి మేకప్ ఏమీ లేకుండా సహజ సౌందర్యంతో కళ్యాణ తిలకం పెట్టుకొని జడ నీట్గా అల్లి ఆ జడలో 3 మూరెలు మల్లెపూలు పెట్టుకొని చూడటానికి సాంప్రదాయంగా అట్రాక్ట్ చేసే ఫేస్తో ఉన్న అమ్మాయి బిక్కుబిక్కుమంటూ బయటికి చూస్తూ ఉంది. తను ఎదురు చూసే వ్యక్తి ఇంకా రాలేదని వచ్చిపోయి వాళ్ళందరూ ఆ అమ్మాయి వైపు విచిత్రంగా చూస్తూ గుసగుసలాడుకుంటూ ఉన్నారు. అలా ఒక పావుగంట గడిచిందో లేదో ఒక పెద్ద ఆవిడ ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి, ఏంటమ్మాయి, ప్రేమ పెళ్లి చేసుకుంటున్నావా ఏంటి, ఇలా రెడీ అయి వచ్చావు, నీ వెనక ఎవరూ లేరేంటి, అయినా మీకేం పోయే కాలం అమ్మాయి, చక్కగా పెద్దలు చూసే సంబంధం చేసుకోకుండా ఇలా ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకొని జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు. చక్కగా వెళ్ళి మీ అమ్మా నాన్నలకి క్షమాపణలు చెప్పు, వాళ్ళు నిన్ను అర్థం చేసుకుంటారు. ఇక నువ్వు ఎదురు చూసే అబ్బాయి రాడేమో, అరగంట నుంచి చూస్తూనే ఉన్నాను, ఇలా నుంచొని చూస్తూనే ఉన్నావు నువ్వు, నాకు తెలిసి నువ్వు మోసపోయావు, వదిలేయమ్మాయి, ఈ మగాళ్ళకి అమ్మాయిలని, అందులోని నీలాంటి అందమైన అమ్మాయిని వాడుకొని వదిలేయటం బాగా అలవాటు అని ఆవిడ అంటూ ఉండగానే ఆ గుడి ఎదురుగా సప్ 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 అంటూ 3 కార్లు వరుసగా వచ్చి ఆగాయి. అందులో మిడిల్ కార్ మాత్రం రోల్స్ రాయిస్ న్యూ మోడల్ది. ఆ కార్లని చూసిన ఆ అమ్మాయి కళ్ళు బ్రైట్ అవ్వటం చూసిన ఆవిడ కళ్ళు పెద్దవి చేసి, నువ్వు ఎదురు చూసేది వాళ్ళ కోసమా అని అడిగారు. ఆ అమ్మాయి ఆనందంగా అవును అన్నట్టు తల ఊపగానే ఆవిడకైతే తల గిర్రున తిరిగినట్టు అనిపించింది. ఇప్పటి వరకు ఆ అమ్మాయి లో క్లాస్ అమ్మాయి అనుకుంది, కానీ ఆ కార్లను చూస్తుంటే ఏదో మతలబు ఉందని అర్థమయ్యి ఆవిడ ఏదో మాట్లాడేలోపు సెక్యూరిటీ పరుగున వచ్చారు లోపలికి. లోపల ఉన్న వాళ్ళందరినీ బయటికి పంపించడానికి 10 నిమిషాల్లో ఎవరూ లేనట్టు మొత్తం గుడి అంతా ఖాళీ అయిపోయింది. ఒక్క పంతులు గారు, ఆ ఒక్క అమ్మాయి తప్ప. అంతా ఖాళీ అయిపోయాక సెక్యూరిటీ సిగ్నల్ ఇవ్వటమే రోల్స్ రాయిస్ కార్లో నుంచి 6'2" హైట్లో ఉన్న అబ్బాయి బ్లాక్ కలర్ సూట్లో ముట్టుకుంటే మాసిపోయేంత కలర్లో డైలీ జిమ్ చేస్తాడేమో, ఫుల్ జిమ్ బాడీతో, కండలు తిరిగిన దేహంతో, ట్రిమ్ చేసిన గడ్డం, షార్ప్ నోస్, పెదవులు కూడా అమ్మాయిలకి ఉన్నట్టు పింకిష్ కలర్లో ఉంటే కళ్ళు చాలా షార్ప్గా, జస్ట్ అలా చూస్తే చాలు భయపడేంత లుక్స్తో యాటిట్యూడ్గా కిందకి దిగాడు కారులో నుంచి. కళ్ళకి బ్లాక్ కలర్ గూగుల్స్ పెట్టుకొని ఆ అబ్బాయిని చూడగానే ఆ అమ్మాయి కళ్ళు బ్రైట్ అయ్యి పెదవుల మీద అందమైన చిరునవ్వు వచ్చేసింది. కానీ అది ఆ అబ్బాయిని చూసిన సంతోషంతో కాదు, తను అనుకున్న పని పూర్తవుతుందన్న సంతోషంతో. ఆ అబ్బాయి దిగిన వెంటనే ఆ కారులోనే మరో సైడ్ నుంచి స్లీవ్లెస్ జాకెట్లో లైట్ వెయిట్ శారీ కట్టుకొని, అది కూడా పోష్గా కట్టుకొని, జుట్టు విరబోసుకొని, మెడలో డైమండ్ నెక్లెస్ ఒకటి పెట్టుకొని, చేతులకి డైమండ్ గాజు ఒకటి, మరో చేతికి వాచ్ పెట్టుకొని, హై హీల్స్ వేసుకొని దిగింది. మోడల్కి ఏమాత్రం తగ్గనంత అందంగా అంతే మేకప్ వేసుకొని బొట్టు కూడా పెట్టుకోకుండా ఉన్న అమ్మాయి. ఆ అమ్మాయి వచ్చి 6 అడుగుల అందగాడి పక్కన అతని చేతిని పట్టుకొని నిలబడింది యాటిట్యూడ్ స్మైల్తో. ఆ అబ్బాయి ఆ అమ్మాయి వైపు సేమ్ స్మైల్తో చూసి లోపలికి నడిచాడు ఆ అమ్మాయితో పాటు. ఇంతలో సెక్యూరిటీ హెడ్ పంతులు గారి దగ్గరికి వచ్చి విషయం అంతా వివరించి 10 నిమిషాల్లో మొత్తం అయిపోవాలి అని సీరియస్గా చెప్పి సంభావన గట్టిగా ఇస్తామని చెప్పడంతో పంతులు గారు ఆ పనుల్లో మునిగిపోతే ఆ అమ్మాయి మాత్రం ఆ అమ్మాయిని చూస్తూ ఉంది సైలెంట్గా. ఆ అబ్బాయి కనీసం ఆ అమ్మాయి వైపు చూడకుండా డైరెక్ట్గా సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళి, అంతా అయిపోయిందా అని బేస్ వాయిస్లో అడిగితే, హా సార్, జస్ట్ 5 మినిట్స్ కంప్లీట్ అయిపోతుంది అనగానే అతను తన చేతికున్న రోలెక్స్ వాచ్ చూసుకుంటూ, ఇంకా ఎంతసేపు టైం అవుతుంది నాకు అని బేస్ వాయిస్లో సీరియస్గా అన్నాడు. జస్ట్ 5 మినిట్స్ సార్, ప్లీజ్ అని బ్రతిమలాడాడు సెక్యూరిటీ హెడ్. అప్పటికే అతని కోపం హద్దు దాటుతున్నట్టు కనిపించటంతో ఆ అమ్మాయి మాత్రం ఆ అబ్బాయి కనీసం ఒక్కసారైనా తన వైపు చూస్తాడేమో అని చూసింది, కానీ ఆ అబ్బాయి చూడకుండా అలానే ఉండటంతో కొంచెం బాధపడి సైలెంట్గా తలదించుకుని నిలబడింది. ఇక పక్కన ఉన్న అమ్మాయి మాత్రం అతని చెయ్యి మీద సున్నితంగా నిమురుతూ, కూల్ డౌన్ బేబీ, జస్ట్ ½ అవర్, ఆ తర్వాత ఇక్కడ మనకి ఏ పని ఉండదు అని నవ్వుతూ చెప్పింది. ఎస్ బేబీ, నువ్వు ఉన్నావు కదా నా స్ట్రెస్ బస్టర్వి అంటూ ఆ అమ్మాయిని గాఢంగా హత్తుకున్నాడు ఆ అబ్బాయి గుడి అని కూడా చూడకుండా.
అది చూసిన ఆ అమ్మాయి కళ్ళు పెద్దవయ్యాయి, కానీ ఏమీ చేయలేదు కాబట్టి మౌనంగా ఉంది. ఇంతలో పంతులు గారు అన్నీ సిద్ధమయ్యాయి అనగానే ఆ అబ్బాయిని తీసుకువెళ్ళి పీటల మీద కూర్చోబెట్టబోతుంటే, అమ్మ నల్ల బట్టలు వేసుకొని పెళ్లి చేసుకోకూడదు అని పంతులు గారు చెప్తుంటే, ఆ అబ్బాయి కోపంగా షట్ యువర్ మౌత్, నీ పని నువ్వు చూసుకో, సలహాలు ఇవ్వకు అని సీరియస్గా చెప్పడంతో ఆ పంతులు గారు భయపడిపోయి సైలెంట్ అయితే, ఆ అబ్బాయి పీటల మీద కూర్చొని సీరియస్గా పంతులు గారితో డైరెక్ట్గా తాళి కట్టించు, పూజ అది ఇది అంటూ చిరాకు తెప్పించుకో అని అంటే, వెనక నుంచి ఆ అమ్మాయి భుజం తడుతూ సాంప్రదాయంగా జరగాలి బేబీ పెళ్ళి, లేదంటే తెలుసు కదా అని అనటంతో ఆ అబ్బాయి అసహనంగా మొహం పెట్టి సరే అని సైలెంట్ అయితే, పంతులు గారు కొంచెం భయంగానే సాంప్రదాయం ప్రకారం క్రతువులు జరిపిస్తూ పెళ్లి కూతుర్ని కూడా రమ్మని చెప్పగానే, పోష్గా రెడీ అయిన అమ్మాయి సీరియస్గా ఎదురుగా తలదించుకొని ఉన్న అమ్మాయి వైపు చూస్తూ, రా దిష్టి బొమ్మలు అక్కడ నిలబడ్డావు ఏంటి, నువ్వు వచ్చింది ఎందుకో మర్చిపోయావా అని అడగటంతో ఆ అమ్మాయి పరుగున వచ్చి అతని పక్కన కూర్చుంది. ఆఫ్టర్ 15 మినిట్స్ ఆ అబ్బాయి అమ్మాయి మెడలో తాళి కడుతూ అప్పుడు ఆ అమ్మాయి వైపు చూశాడు. ఆ అమ్మాయి కూడా సూటిగా అతని కళ్ళల్లోకే చూస్తూ ఉంది. అతనికి ఆ అమ్మాయి కళ్ళు నా జీవితం ఏంటి అని తనని ప్రశ్నిస్తున్నట్టు అనిపించాయి. అంతే, అతను క్షణం ఆలస్యం చేయకుండా అమ్మాయి మెడలో తాళి కట్టేసి ఐఎమ్ డన్ అంటూ వెళ్ళటానికి అన్నట్టు వెనక్కి తిరిగితే, పంతులు గారు క్రతువులు పూర్తవ్వలేదని చెప్తున్నా, చేసినంత వరకు చాలు, ఇప్పటికే నాకు చాలా చిరాకుగా ఉంది అని సీరియస్గా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతే, వెనకే బేబీ ఆగు అంటూ ఆ అమ్మాయి కూడా వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.